దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రీతిగా మరొకసారి మీ ముందుకు రావటానికి కృప చూపిన దేవునికి మహాదేవునికి సమస్త మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రియ దేని బిడ్డారా? మీరు బాగుండాలని మానక అనుదినం మీకోసం ప్రార్థిస్తున్నాం. మంచిది. సమయాన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము క్రొత్త నిబంధన పుస్తకము పేతురు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము రాయబడిన సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా రాయబడింది, చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల ఇండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైనటువంటి దేని బిడ్డరా, గమనించాలి, లేఖనాన్ని ఆలోచన చేయాలి, జ్ఞాపకం చేసుకునాలి, పరిశోధించాలి, పరిశీలించాలి, వాక్యమును ధ్యానించాలి. దేవుని వెంబడిస్తున్నటువంటి వారిని, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిని, దేవుని కుమార్తెలుగా జీవిస్తున్నటువంటి వారందరితోని సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారైనటువంటి దేవుడు, ఆత్మదేవుడు పేతురు గారిని ఒక పాత్రగా ఎన్నుకొని ఆత్మచేత రేపింపబడి ఈ యొక్క మాటలు తన యొక్క పిల్లలైనటువంటి వారందరితోని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఏమని సెలవిస్తున్నాడు పేతురు గారు? దేవుని ఆత్మచేత దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మీరు ఎలా ఉండాలట? దీన మనస్కులై ఉండండి. నిజంగా ప్రియ దేని బిడ్డరా, దేవుడు హెచ్చించుతాడని, దేవుడు తగిన సమయమందు ఆశీర్వదిస్తానని, దేవుడు తగిన సమయమందు స్థితిగతులను మారుస్తానని, తగిన సమయమందు నా పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానని ఖండితంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. భూమి ఆకాశము గతించిన దేవుని మాట సున్నైన పొల్లైన తప్పదు. ప్రియమైన దేని బిడ్డారా, సార్వత్రిక సంఘంలో దేవుని వెంబడిస్తున్నటువంటి వారు చాలా మంది క్రైస్తవ సమాజంలో దేవుని వెంబడించి, దేవుని ఆరాధించి, దేవుని పూజించే వారిలో చాలా మంది కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నాక, గమనించక, ఆలోచన చేయక, దేవుడు మా స్థితిని మార్చలేదు, దేవుడు మా పరిస్థితిని మార్చలేదు, దేవుడు మనం ఆశీర్వదించలేదు, దేవుడు మనం దీవించలేదు, దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయట్లేదు, అనుకున్నటువంటి కార్యములు జరగట్లేదు, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, ఇలాగన ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆలోచన చేస్తున్నాం. చేసే ప్రతి ఆలోచన అంతా కూడా విఫలమవుతుంది. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అని ఆలోచన చేసి చాలా మంది కూడా అవిశ్వాసపు ఘాతకులుగా దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, విశ్వాసం విడిచిపెట్టి కదా, దేవుని సహవాసమును కాదనుకొని లోకములో కలిసిపోయిన వారు చాలా మంది, పాపములో కలిసిపోయినటువంటి వారు చాలా మంది, దేవుని విడిచిపెట్టి సొంత మార్గాలను ఎన్నుకుని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారి సంఖ్య చాలా నాటికి పెరుగుతుంది క్రైస్తవ సమాజంలో. ఇది ఎంతైనా బాధాకరమైనటువంటి విషయం. ఈ వీడియో చూస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని కుమార్తెలారా, గమనించండి. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నీ స్థితిని మార్చాలంటే లేఖనం ఏమని చెబుతుంది? దేవుని మాట ఏమని చెబుతుంది? తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద నువ్వు దీన మనస్కురాలువై ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ఎక్కడుండాలి? దేవుని బలమైనటువంటి రెక్కల క్రింద, దేవుని బలిష్టమైనటువంటి రెక్కల క్రింద వినయము కలిగినటువంటి వారై, విధేయత కలిగినటువంటి వారై, దేవునికి లోబడినటువంటి వారై, తగిన సమయమందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని గుర్తెరిగి ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి.
దేవుడు నన్ను చూస్తున్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాలి. నా స్థితి, నా పరిస్థితి నా దేవుడు ఎరిగిన దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాలి. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను మర్చిపోయే దేవుడు కాదు, నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నన్ను శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కడగండ్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కలిమిలో, లోమిలో, వ్యాధి, రోగ, దురాత్మ, చీకటి శక్తుల భయంకరమైన సమస్యల సుడిగుండాల నుంచి విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను ఆదుకునే దేవుడు అని నువ్వు గుర్తెరిగి, గమనించి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ఎదురుచూపు కలిగి, తగిన సమయం నా దేవుడు నా స్థితిని మారుస్తాడని ఆయన వైపు తిరిగి, ఆయన బలమైనటువంటి రెక్కల క్రింద దీన మనస్కుడవై, ఆయన బలిష్టమైన రెక్కల దీన మనస్కురాలై, దీన మనస్కులై మీరు ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కానీ ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, సహవాసం లేదు, ప్రార్థన జీవితం లేదు, సంఘ సహవాసం లేదు, దేవుని సహవాసం లేదు, విశ్వాసం లేదు, దేవుని వెంబడించే తత్వం లేదు. నచ్చిన మార్గాలను ఎన్నుకున్నావు, నచ్చిన ఆ స్థలాలు కూడా వెళుతున్నావు, నచ్చిన కార్యాల వైపు చూస్తున్నావు. ఎప్పుడు నువ్వు దేవుని బలిష్టమైన రెక్కల గురించి దూరం అయిపోయావు. కాబట్టి దేవుడి వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నావు. ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే ప్రార్థనలో, తప్పిపోయినట్లయితే విశ్వాసంలో, తప్పిపోయినట్లయితే నమ్మకత్వంలో, తప్పిపోయినట్లయితే సహవాసంలో, తప్పిపోయినట్లయితే పరిచర్యలో, దేవుని బలమైనటువంటి బలిష్టమైనటువంటి రెక్కల క్రింద నుంచి నువ్వు వెళ్ళిపోయినట్లయితే దేవుడు మరలా నాకు మాడితే రండి, నా బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి, నేను ఈ స్థితిని మార్చు దేవుడు, నేను చూస్తున్నాను, తగిన సమయం నేను హెచ్చిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.